ఆరోగ్యంకి ఆరోగ్యం కావాలి, టేస్ట్కి టేస్ట్ కావాలి అని అనుకుంటే కనుక ఒక్కసారి ఈ అన్నం ప్రిపేర్ చేసి చూడండి. ప్లేట్లో మెతుకు వదలకుండా తినేస్తారు. స్కూల్కి పంపించిన లంచ్ బాక్స్లో కూడా మెతుకు వదలకుండా తిని తీసుకొచ్చేస్తారు. పైగా మనకి ఇది ఇంకొక ప్లేస్ ఏంటంటే ప్రసాదం కింద కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. పండగల టైంలో అప్పుడు ప్రసాదం కింద కూడా చేసుకోవచ్చు అంటారు. పులిహోరనా ఏంటి అని అనుకుంటారేమో, పులిహోర కాదు. ఇది వచ్చేసి ఎలా చేసుకుంటామో ఏంటో చూసేయండి. ముందుగా పొయ్యి మీద కడాయి పెట్టేసుకొని 1 టీ స్పూను పచ్చిశనగపప్పు, 1 టీ స్పూను మినప్పప్పు, పావు టీ స్పూను మెంతులు, 1 గుప్పెడంతా కరివేపాకు, 1 గుప్పెడన్ని మిరపకాయలు, సాంబార్ మిరపకాయలు, అలాగే మనం స్పైసీనెస్కి సరిపడా కారం మిరపకాయలు 2 మిక్స్ చేసి వేసేసుకోవాలి. వీటిని సిమ్లో లేదా మీడియం ఫ్లేమ్లో మంచిగా వేయించుకోవాలి. కరివేపాకు కూడా మనకి బాగా క్రిస్పీగా వేగాలి. ఇలా వేగిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకోండి. ఇప్పుడు అదే కడాయిలోకి పావు కప్పు మంచి నువ్వులు అయితే వేసుకుందాం, తెల్ల నువ్వులు. ఈ నువ్వులు మంచిగా చిటపటలాడి మంచి అరోమా వచ్చేంత వరకు వేయించుకోండి. ఫ్లేమ్ కూడా అసలు హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దు, సిమ్లోనే ఉంచుకోవాలి. ఎందుకంటే కడాయి ముందే వేగింటుంది కాబట్టి. ఇలా బాగా వేయించుకొని వీటిని కూడా అదే ప్లేట్లోకి తీసేసుకొని పూర్తిగా చల్లారబెట్టేసుకోవాలి. ఆలోపు మనం ఇక్కడ అన్నం ఉడికించి పెట్టేసుకున్నాం కదా, దాన్ని అయితే ఇలా బాగా మిక్స్ చేసుకుంటే పొడి పొడిగా అవుతుంది, వేడనేది తగ్గి. ఇలా బాగా అన్నాన్ని పొడి పొడి చేసుకొని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఇందాక వేయించుకున్నాం కదా, అవన్నీ వేసేసుకొని మనము మిక్సీ అయితే పట్టుకోవాలి. ఇలాగా అన్నీ వేసేసుకొని ఇప్పుడు దీన్ని మరీ మెత్తగా పౌడర్ లాగా కాకుండా కోర్సుగా బరకగా ఉండేలాగా మిక్సీ పట్టుకోండి. చూడండి, మనకి పొడి అయితే రెడీ అయిపోయింది. పొయ్యి మీద కడాయి పెట్టేసుకొని అందులోకి నూనె అయితే వేసుకోండి. నూనె వేడెక్కిన తర్వాత అందులోకి 1 టీ స్పూను పచ్చిశనగపప్పు, 1 టీ స్పూను మినప్పప్పు వేసేసుకొని ఇందులోనే ఒక పావు కప్పు అన్ని పల్లీలు అయితే వేసుకోండి. పల్లీలు కొద్దిగా ఎక్కువ ఉంటే బాగా ఇష్టంగా తింటాము అనుకుంటే క్వాంటిటీ పెంచుకోవచ్చు. కొంచెం నూనె క్వాంటిటీ పెంచుకోవాలి, ఎందుకంటే వేగల కాబట్టి. 1/2 టీ స్పూను ఆవాలు, 1/2 టీ స్పూను జీలకర్ర వేసుకొని మిరపకాయలు కూడా తుంచి వేసేసి పచ్చి కరివేపాకు ఉంటే పచ్చి కరివేపాకు వేసుకోండి, ఒక 2-3 రెమ్మల దాకా. ఇంకా దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఏవే కానీ చిత్రాన్నంలోకి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఇంగువనండి. ఇంగువ వేసుకొని కొంచెం పావు టీ స్పూన్ అంతా పసుపు వేసేసుకొని పోపుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా పోపు బాగా వేయించుకోవాలండి. మూత క్లోజ్ చేసుకొని మళ్ళీ మాడనివ్వద్దు, హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోతుంది. అందుకే సిమ్ టు మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి. పోపు వేగిన తర్వాత ఉడికించిన అన్నాన్ని ఇలా వేసేసుకొని పోపులో మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకోండి. ఇది సేమ్ మనకి చిత్రాన్నం అంటే పులిహోర ప్రాసెసే ఉంటుంది, కానీ దీనికి పులిహోర లైక్ వేసుకునేలాగా చింతపండు గుజ్జు అయితే వేసుకోము. దీనికి వచ్చేసి మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్నాం కదా, నువ్వుల మసాలా పొడి అయితే వేసుకోవాలి. మనం అన్నం ప్రిపేర్ చేసుకున్న క్వాంటిటీ బట్టి మనకి కావాల్సినంత టేస్ట్ బట్టి ఇదైతే పౌడర్ని పెంచుకోవచ్చు. ఎక్కువ ఉంటే ఎక్కువ టేస్టీగా కావాలి, మాకు కొంచెం ఎక్కువ మసాలా ఫ్లేవర్ తెలియాలి అనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు. మనం కోర్సుగా మిక్సీ పట్టుకుని ఉంటాం కాబట్టి మధ్య మధ్యలో మనకి ఆ పప్పులు తగులుతూ ఉంటాయి. చూడండి, ఇలా అన్నంలోకి బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకున్నారంటే అన్నం కొంచెం మీకు తడిగా ఉన్నా కూడా ఇలాగా పొడి పొడిగా వస్తుంది. అన్నంలోకి మసాలా మొత్తం మిక్స్ అయిన తర్వాత మనకి హెల్తీగా నువ్వుల అన్నం అయితే రెడీ అయిపోయింది. దీన్ని ప్రసాదం కింద చేసుకోవచ్చు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద, లేదంటే లంచ్ బాక్స్లోకి, డిన్నర్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. అప్పుడప్పుడు ఏం పర్లేదు. దీనికి పక్కన 1 కప్పు పెరుగు వేసుకొని నంచుకొని తింటే ఏం పర్లేదు, నైట్ డిన్నర్లో కూడా తినవచ్చు. మరి మీకు కూడా ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా ప్రిపేర్ చేసి మీకు ఎలా కనిపించింది, మీ ఇంట్లో వాళ్ళకి నచ్చిందా లేదా అనేసి నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. రెసిపీకి సంబంధించిన ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా రండి కామెంట్ బాక్స్లో మాట్లాడుకుందాం. ఏమేమి ఉన్నా కూడా క్లియర్ చేసుకుందాం. మరి నెక్స్ట్ మళ్ళొక హెల్తీ రెసిపీతో అయితే కలుద్దాం. బాయ్.